దేవుని యొద్ద నుండి వచ్చు శ్రేష్టమైన ఈవులన్నీ సమృద్ధిగా కలుగునుగాక. ఈ నెల వాగ్దానము వాణిశ్రీ గారు చదువుతారా? చదువుతానండి. ఈ నెల వాగ్దానము నహూము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆమేన్. ఆమేన్. జయ గారు చిన్న ప్రార్థన చేస్తారా? జయమ్మ గారు, వాగ్దానము నెరవేర్పు కొరకు, ఫలింపు కొరకు. జయమ్మ గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. చిన్న ప్రార్థన చేయండి అమ్మా, వాగ్దానం నెరవేర్పు కొరకు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పిల్లలంగా మేమందరము నాయన ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా ప్రభా మీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. నీకు స్తోత్రాలయ. నేను నీ బిడ్డలు అయిన మాకు నేను నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానముల కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. వాగ్దానములు ప్రభా మా పట్ల నెరవేర్చే గొప్ప దేవుడు ప్రభా నీ స్తోత్రాలు. నీ దాసులు ప్రభా నాయన తండ్రి ఏదైనా మాతో మాట్లాడబోచుండు కదా తండ్రి, నీ దాసుని ముఖాంతరముల నుంచి మాతో మాట్లాడి నాయన ప్రభా మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సహోదరికి వందనాలు, దేవుని దీవెనలు. ప్రియులారా, దినదినము క్రిస్మస్ సంబరాలు, ఉత్సవాలు, వేడుకలు ఇంటింటా సమాజముగా ఆయా సంఘాల్లో, పట్టణాల్లో సెమీ క్రిస్మస్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ లో ధ్యానములలో రాజుగా పుట్టిన యేసయ్య, యేసయ్యను గర్భమున ధరించి కన్న కన్య మరియ తల్లి, తండ్రిగా ఉండుటకు నియమింపబడిన యోసేపు, గొల్లలు, దేవదూతల చేత శుభవర్తమానము వినిన గొల్లలు పరుగు పరుగున వచ్చి ప్రభుల వారిని పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసయ్యను చూచి తరించి దేవుని స్తుతించుతూ వెళ్ళిపోయిన వారు. తూర్పు దేశమందు అంబరాన వెలిసిన ఒక అందాల తారను చూచి బయలుదేరి వచ్చిన జ్ఞానులు. హేరోదు ఇంటివారు కలవరపడుట, మరల బెత్లెహేమునకు జ్ఞానుడు ప్రయాణమవుట, తార దర్శనమిచ్చుట, యేసు ఉన్న ఇంటి వరకు నడిపించుట. ఈ విధంగా అనేక మంది క్రీస్తు జననములో దేవుని ఏర్పాటులో ఉన్నారు. అయితే అందరిలో ప్రముఖుడు, శ్రేష్ఠుడు మరొకరున్నారు. అందరిలో శ్రేష్ఠుడు, యేసు జననములో ముఖ్య పాత్ర, ప్రధాన పాత్ర, ఒక ప్రత్యేకమైన వాడు యేసు జననము గూర్చిన కథాసుధలో. A special person in the beautiful story of Jesus birth. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరతను? ఈ ప్రత్యేకమైన వ్యక్తి మొట్టమొదటిసారిగా యెరూషలేము దేవాలయములో యాజకత్వము చేయుచున్న, పరిచర్య చేయుచున్న, సేవ చేయుచున్న ఒక వ్యక్తి దగ్గరికి, యాజకుని దగ్గరికి వస్తున్నాడు. The very very person in the beautiful story of Jesus birth. యేసు జనన కథాసుధలో ఒక విశేషమైన వాడు,
ప్రముఖుడు ఉన్నాడు. ఆ ప్రముఖుడు మొదటిసారిగా యెరూషలేము పట్టణంలో దేవుని ఆలయంలో సేవ చేయుచున్న యాజకుని దగ్గరికి వస్తున్నాడు. లూకాసు వార్త 1:10. లూకాసు వార్త 1వ అధ్యాయము 10వ. ధూప సమయమునందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జక్కరయ్య అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. దూత, ప్రభు దూత, యేసు జననము, ఈ అందమైన యేసు జన్మను గూర్చిన స్టోరీలో అనేకులు కనపడుతున్నారు. మరియా, యోసేపు, గొల్లలు, జ్ఞానులు, హేరోదు, అనేక మంది. ఆకాశాన వెలిసిన అందాల తార. వస్తువులు, వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అందరిలో శ్రేష్ఠుడు ఈ ప్రభు దూత. జకర్యా యొద్దకు వచ్చి జకర్యాతో మాట్లాడుతున్నాడు. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. దూత, ఇదెలా సాధ్యము? నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలు కదా, నేను కూడా వృద్ధుడనే కదా. వారిరువురు వృద్ధులైరి. 7వ. అప్పుడు ఆ దూత తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. 19వ. లూకా 1 చదువుతున్నాం కదా, అందులోనే 19వ. దూత, నేను దేవుని సమ్ముఖమునందు నిలిచి గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపితిని. మరియు నా మాటలు పూర్తి చేయండి. మరియు నా మాటలు వాటి కాలమందు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌననే ఉండు అని అతనితో చెప్పెను. ఓకే. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. దేవుని సముఖమందు నిలుస్తాను నేను. అయితే విశేషముగా ఒక ప్రముఖమైన సంగతి కొరకు పంపబడ్డాను. నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానమును నీకు తెలుపుటకును పంపబడితిని. ఇక అక్కడ నుండి 6 మాసములు తాలి గలిలయ దేశములోని నజరేతు అను గ్రామమునకు పంపబడుతున్నాడు. ఒక నీతిమంతునికి ప్రదానము చేయబడిన కన్యక మరియా. మరియా, నీకు శుభము. నీవు దేవుని వలన కృప పొందితివి, దయా ప్రాప్తురాలవు. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతివై కుమారుని కందువు. ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇది నాకే ఎలా సంభవము? నేను పురుషుని ఎరుగని దానను కదా, నాకు వివాహం అవ్వలేదు కదా, కేవలం ప్రధానమే అయింది. నాకెలా సాధ్యము? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు అని మరియతో
సంభాషించిన గబ్రియేలు దేవదూత, ప్రత్యేకముగా పంపబడ్డాను, నేను దేవుని సముఖమందే నిలుస్తాను. ప్రత్యేకముగా పంపబడ్డాడు. అయితే ప్రదానం చేసుకుని వాడు సంగతి తెలుసుకొని ఏకాంతముగా ఆలోచిస్తున్నాడు. ఆమెను అవమానపరచనొల్లక, ఆమెను బ్లేమ్ చేయక, నిందవేయక, 10 మందిలోనికి తీసుకురాలేక, ఒంటరిగా ఏకాంతముగా ఆమెను ఎలాగైనా విడనాడవలనని యోచించుచుండెను. అంటే ఆ ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా దూరం వెళ్ళిపోవాలనా? ఈ రహస్యముగా ఏ విధంగా చెప్పకుండా, ఆమె ఎలా గర్భవతి అయింది అని అడగకుండా, బహిరంగము చేయకుండా, రహస్యముగా, ఏదైనా నెపమా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటాడా? ఎక్కడికైనా దూరం వెళ్ళిపోవాలా? ఇంతలోనే ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలా? మరి ప్రధానం రద్దు చేసుకోవాలి కదా. ఇంకొక వివాహము ప్రయత్నం చేస్తే ఈ ప్రధానం రద్దు చేసుకోవాలి కదా. ఎటు తోచక ఆలోచిస్తున్నాడు. మరలా గబ్రియేలునకు సెలవైంది పరలోకములో. గబ్రియేలు, వెళ్ళుము. మరలా వెళ్ళాలా ప్రభువా? ప్రభు సముఖమందు నిలుచుట ఇష్టము గబ్రియేలుకు. మరలా వెళ్ళుమంటున్నాడు. వెళ్ళు, మరలా వెళ్ళు. ఈసారి అదే నజరేతులో ఉన్న ఆ నీతిమంతుడైన యోసేపు యొద్దకు వెళ్ళు. మత్తయి సువార్త 1:20, 21 వచనాలు చదువుతారా? మత్తయి సువార్త 1. జాన్సన్ ప్రైజ్ ద లార్డ్. ఆశా షారోన్ పాస్టమ్మ గారు ప్రైజ్ ద లార్డ్. పద్మావతి గారు ప్రైజ్ ద లార్డ్. రామేశ్వరమ్మ గారు ప్రైజ్ ద లార్డ్. జాన్సన్ చదువుతారా? మత్తయి సువార్త 1:20 నుండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మను కలిగినది. ఆమె యొక్క కుమారుని కరును. దేవునికి స్తోత్రం. సరిపోతుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే వారిని విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. అయితే మరొకసారి మరలా పంపబడుతున్నాడు. 2వ అధ్యాయములో మత్తయి సువార్త 2:18. 2:18. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు, వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండును అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. 18వ వచనమా? అవునండి, 2:18. 12 చదవండి. 12. 2:12. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు జ్ఞానులతో మాట్లాడుటకు పంపబడుతున్న దేవుని దూత. హేరోదు వద్దకు వెళ్ళొద్దు, వచ్చిన మార్గమున తిరిగి ప్రయాణములో వెళ్ళకూడదు, వేరొక మార్గములో మీ స్వదేశానికి వెళ్ళుడి. జ్ఞానులతో మాట్లాడుటకు పంపబడిన దేవుని దూత గబ్రియేలు. ఇప్పుడు 13వ వచనం చదవండి. 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అతనితో చెప్పెను. యోసేపుతో చెప్పుటకు పంపబడిన గబ్రియేలు దూత. మరి కొంతకాలం తర్వాత ఐగుప్తునకు పరిశుద్ధ దంపతులు పరిశుద్ధ శిశువును తీసుకుని వెళ్ళిపోయిన పిదప కొంతకాలం గడిచిన తర్వాత మరలా గబ్రియేలును పంపుచున్నాడు దేవుడు. ఈసారి ఐగుప్తునకు వెళ్ళుము గబ్రియేలు, ఐగుప్తులోని ఆ
శిశువును పెంచుతున్న, గుండెల మీద ఆడించుకుంటున్న, అడుగులు పడేటప్పుడు, తప్పటడుగులు వేసేటప్పుడు చేయి పట్టుకొని యేసును నడక నేర్పుతున్న ఆ నీతిమంతుడైన యోసేపు యుద్ధకు వెళ్ళుము. రక్షకుని తల్లి తండ్రుల యుద్ధకు వెళ్ళుము. మరలా పంపబడుతున్నాడు. అదే అధ్యాయము 19వ వచనం. 2:19. ఏ రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. నీ పుట్టింటికి వెళతావా? బెత్లెహేముకు? వలసకు నజరేతుకు వెళతావా? ఏ రోజు చనిపోయాడు? ఐగుప్తులో ఉన్న కుటుంబమునకు సమాచారము తీసుకొని దేవుని చేత పంపబడిన గబ్రియేలు. ఎన్నెన్ని సార్లు కదండి, జకర్యా యొద్దకు, 6 మాసముల పిదప మరియ యొద్దకు, మరియను ప్రధానమాడిన యోసేపు వద్దకు చేర్చుకోమని, హేరోదు ఇంటికి తిరిగి వెళ్ళొద్దు అని జ్ఞానులకు, జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత హేరోదు పిల్లలను చంపజూస్తున్నాడు యోసేపు, ఐగుప్తునకు పద అని యోసేపునకు, కొంతకాలమైన తర్వాత యేసును పిల్లలను చంపినవాడు, యేసును చూచినవాడు హేరోదు చనిపోయాడు, ఇప్పుడు మీ స్వదేశానికి వెళ్ళండి అని మరలా చెప్పుటకు ఐగుప్తునకు ఎన్నెన్ని మారులో పంపబడుతున్నాడు గబ్రియేలు. ఎన్నెన్ని మారులో. అయితే పితరుల కాలములో, ప్రవక్తల కాలములో, పాత నిబంధనలో గబ్రియేలు ఉన్నాడా? అప్పుడు పంపబడ్డాడండి. అప్పుడు పంపబడ్డాడు. అప్పుడు దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథము, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంకల్పము ధ్యానిస్తున్నాము. దేవుని ప్రణాళిక అనాది కాలం నుండి ఎలా ఉండెనో క్రీస్తు ధ్యానించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. ఎంతండి దానియేలు? 8, అంతటా ఊలయి 16. తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పెను. గబ్రియేలు జకర్యాతో మందిరంలో సేవ చేయుచున్నప్పుడు వచ్చి నిలిచి యేసు జననమును, యేసుకు ముందు ఏలియా ఆత్మగలవాడైన యోహాను జననము, బాప్తిస్మము ఇచ్చు జననం, యోహాను జననము, కన్య మరియ యొద్దకు నజరేతు పట్టణములో వెళ్ళి దయాప్రాప్తురాలా అని పిలిచి దర్శనమిచ్చి మాట్లాడిన సందర్భము, యోసేపుతో మాట్లాడిన సందర్భము గబ్రియేలు. జ్ఞానులతో మాట్లాడుట, జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తునకు తీసుకుని వెళ్ళుట గబ్రియేలు. పరిశుద్ధ దంపతులను, పరిశుద్ధ శిశువును. హేరోదు మరణమైన తర్వాత మరలా యోసేపు వద్దకు మరలా పంపబడుట. యేసు జననములోనే గబ్రియేలు మాటి మాటికి జకర్యాను, మరియను, యోసేపును, జ్ఞానులను దర్శించుట, దేవుని వర్తమానమును తీసుకొని వచ్చుట. అయితే ఈ సంఘటన యేసు జనన కాలము సంభవింపక మునుపే 100 సంవత్సరాల క్రితమే దానియేలు వద్దకు పంపబడుతున్న గబ్రియేలు. దానియేలు వద్దకు పంపబడుతున్న గబ్రియేలు. 9వ అధ్యాయము 21వ వచనం. దానియేలు 9:21. దానియేలు 9:21. నేను ఈలాగును మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషులు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టిను. ఆమేన్. దానియేలుకు 2వ దర్శనం.
8వ అధ్యాయములో బబులోను రాజగు బెల్షస్సరు, కల్దీయుల రాజు, నెబుకద్నెజరు కొడుకు, కల్దీయుల రాజ్యములో. 9వ అధ్యాయములో మాదీయుల రాజు. 10వ అధ్యాయములో పారసీక రాజు. రాజ్యములు గతించుచున్నవి 10-20 సంవత్సరాల తర్వాత మరలా పంపబడుతున్నాడు దానియేలు యొద్దకు. దానియేలు, నీవు బహుప్రియుడవు, నీకు సంగతి తెలియచేయటకు నేను పంపబడుతున్నాను. 10వ అధ్యాయము 10వ వచనం. దానియేలు 10:10. దానియేలు 10:10. నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడు కనుక నేను నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలునకు తెలుపబడిన విశేషమైన సువార్త యేసు జననము, యేసు జన్మించే కాలము. 9వ అధ్యాయము 25వ వచనం. దానియేలు 9:25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారముల పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడు. అధిపతి మెస్సియా, క్రీస్తునాథుడు, దేవుని ప్రేమకు గురుతైన అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమైన దేవుని తేజస్సు యొక్క మూర్తిమంతమైన మన ప్రియ యేసయ్య వచ్చు వరకు అని యేసు జననమును గురించి మొదట దానియేలుకు చెప్పి 3 పర్యాయములు దానియేలును దర్శించిన గబ్రియేలు. ప్రియులారా, యేసు జననమును కాలమును గురించి చెప్పటానికే గబ్రియేలు పంపబడుతున్నాడు మాటి మాటికి. అనాది కాలమందు దానియేలుకైనా 500-600 సంవత్సరాల మధ్యలో జకర్యాకైనా 6 నెలల తర్వాత మరియకైనా నజరేతులో శిశువు పుట్టిన తర్వాత వచ్చిన జ్ఞానులకైనా హేరోదు ఇంటికి కాకుండా తిరిగి మొదట వచ్చిన మార్గమున కాకుండా వేరొక మార్గంలో వెళ్ళండి. ఇప్పుడు శిశువును చంపజూస్తున్నాడు, బయలుదేరి ఐగుప్తునకు వెళ్ళిపోండి. ఐగుప్తులోనికి వెళ్ళి శిశువును చంపజూచిన వాడు మరణించాడు, మీరు మీ దేశంలోనికి వెళ్ళండి. ఇన్ని మారులు మనం చదువుతున్నా గబ్రియేలు యేసు జననమును గురించే చెప్పడానికి వస్తున్నాడు. వేరు కారణం చేత రాడు. ఒకనాడు యెహోషువ చూశాడు ఒక దూతను దూసిన కత్తి చేత పట్టుకొని ఎరికో గోడలు కూల్చే మునుపు ఒక దూతను చూచాడు. బిలాము మార్గములో నిలిచిన ఒక దూతను చూశాడు. ఆ దూత చేతిలో దూసిన కత్తి ఉన్నది. గాడిద చూసింది. గాడిద మాట్లాడింది. నన్ను ఎందుకు కొడుతున్నావు? ఈ ముమ్మారు నన్ను ఎందుకు కొట్టావు? నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేద్దును అంటున్నాడు బిలాము. నీ చేతిలో కత్తి కాదయ్యా, అదిగో దూత చేతిలో కత్తి ఉన్నది. నిన్ను చంపడానికి వస్తే నేను పొలంలోనికి పారిపోతున్నాను నిన్ను తప్పించి. నీ రాననైన నాటి నుండి ఎప్పుడైనా నేను ఈ విధంగా చేసి తినా? దూసిన కత్తి చేత పట్టుకొని అర్నోను కళ్ళములో దావీదు పొరపాటు వలన జనులను లెక్కించడం వలన దేవునికి కోపము, ఉగ్రత, తెగులు ప్రారంభమైంది. కత్తి చేత పట్టుకొనిన దూత, మనోహ దంపతులకు కనపడిన దూత సంసోనును కన్న తల్లికి ఎన్నో పర్యాయములు అబ్రాహాము వద్దకు, ఇస్సాకు వద్దకు, యాకోబు వద్దకు, మహానయములో దూతల సైన్యమే వచ్చి పద్దనరాము నుండి బెయేర్షెబాకు స్వదేశమునకు విచ్చేయుచున్న యాకోబు గారిని కుటుంబ పరివారమును ఎదుర్కొనుటకు సమూహముగా వచ్చిన దేవదూతలు. అనేక పర్యాయములు దూతలు పంపబడుతున్నా గబ్రియేలు రాడు. గబ్రియేలు దేవుని సముఖమందే నిలుస్తాడు.
దూతలందరూ శరాపులు కెరూబులు దేవుని సన్నిధిలో నిలుచుండి నిరంతరము దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటారు. యెషయా 6:2 పరమ దర్శనంలో మనకు విదితమే, అయినను చదువుకుందాము, ఆశీర్వాదాలు పొందుకుందాం. యెషయా 6:2, 3. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2, 3 వచనాలు. యెషయా 6. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గాన ప్రతిగానములు చేయుచుండెను. గాన ప్రతిగానములు చేయుచుండిరి. శరాపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నిత్యము నిన్ను సేవించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. దేవుని గాన ప్రతిగానములతో స్తుతించు దూతలు దేవుని సన్నిధిలో ఉన్నారు, నిలబడి లేరు, నిలబడుట లేదు. గబ్రియేలు నిలబడతాడు. నేను దేవుని సముఖమందు నిలుచుండు గబ్రియేలును. అందరూ 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో ముఖములు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో పాదములు కప్పుకుంటున్నారు. ఎందుకయ్యా? దేవుని సన్నిధిలో ఉండే దూతలారా, మహాదూతలారా, కెరూబులారా, శరాపులారా, ప్రధాన దూతలారా, ఎందుకు మీ పాదములను కప్పుకొనుచున్నారు? ఎందుకు ముఖములను కప్పుకొనుచున్నారు? దేవుని తేరిపార చూడలేక ముఖం ఎందుకు కప్పుకొనుచున్నారు? పాదములు ఎందుకు కప్పుకొనుచున్నారు? అప్పుడప్పుడు లోకంలోనికి భూలోకంలోనికి వచ్చుచూ పోవచ్చున్నందువలన ఈ భూలోకంలోని అపవిత్రత మీ పాదములు కంటినందున పరిశుద్ధ దేవుని సన్నిధిలో పాదములు కనబడకుండా కప్పుకొనుచున్నారు. 6 రెక్కలు ఇవ్వబడ్డాయి వారికి. ఇదిగో తీసుకోండి, 2 రెక్కలతో ముఖాలు కప్పుకోండి, 2 రెక్కలతో పాదములు కప్పుకోండి, నాకు కనబడనివ్వకండి, 2 రెక్కలతో ఎగురుతూ ఉండండి, మీ పాటలు పాడండి, ఆరాధించండి. పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములతో ఆరాధించుతున్న సర్వలోక నాదుని సముఖములో నిలుచుచున్న దూతలు, మహాదూతలు, కెరూబులు, శరాపులు. గబ్రియేలు నిలుచుండువాడు. అయితే గబ్రియేలును కూడా పంపుతున్నాడు దేవుడు. దానియేలు యొద్దకు వెళ్ళుము. బబులోను సంస్థానములో కల్దీల పరిపాలనలో ఉన్న దానియేలు యొద్దకు వెళ్ళుము. కల్దీల రాజ్యం తొలగిపోయింది, మాదీల రాజ్యంలో ఉన్నాడు ఇప్పుడు. వెళ్ళుము. పారసీక రాజులు పరిపాలనకు వచ్చారు, వెళ్ళుము. యేసు జనన కాలమును గురించి చెప్పుము. సమయం అయింది, కాలము పరిపూర్ణమైంది, దేవుడు తన కుమారుని పంప ఉద్దేశించాడు. వెళ్ళుము, జకర్యాతో మాట్లాడుము. వెళ్ళుము, నజరేతు పట్టణములో మరియతో మాట్లాడుము. యేసు పుడతాడని చెప్పు ఆ తల్లికి. నీవే ఆ తల్లివి, నీవే ఆ కన్యక, నీవే ఆ స్త్రీవి అని చెప్పు. నీతిమంతుడా యోసేపు, అనుమాన పడకు, ఆలోచించకు. ఆమె రక్షకుని కనబోతున్నది పరిశుద్ధాత్మ వలన. తండ్రి అయ్యే భాగ్యము నీకు ఉన్నది, చేర్చుకో. జ్ఞానులతో మాట్లాడు, ఏ రోజు యుద్ధకు వెళ్ళొద్దు. జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తులోనికి వెళ్ళిపోండి, త్వరపడండి, లేచి వెళ్ళిపోండి. ఐగుప్తులోనికి వెళ్ళి ఏ రోజు చనిపోయాడు, మరల మీ స్వదేశమునకు రండి. గబ్రియేలు యేసు జననమును గురించి చెప్పడానికే వస్తున్నాడు. వచ్చిన ప్రతిసారి యేసు జననమును తీసుకొనే వస్తున్నాడు. సర్వలోకమునకు కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము. అనాది కాల దేవుని ప్రణాళిక సంకల్పము నెరవేర్పుటలో అత్యంత ప్రముఖుడు గబ్రియేలు. గబ్రియేలు జ్ఞానులతో, గొల్లలతో, దానియేలుతో అనేక ప్రాంతాలలో, దానియేలు బబులోనులో,
జకరియా యెరూషలేములో, మరియా నజరేతులో, ఐగుప్తుకు పొమ్మని, ఐగుప్తులో నుంచి బయలుదేరి రమ్మని. యేసు జననములో అత్యంత ప్రముఖ పాత్ర వహించిన గబ్రియేలు ఒక ముఖ్యమైన సందేశము దానియేలు యొద్దకు తెచ్చాడు. గ్రంథములు విప్పబడెను పరలోకములో, ఆ గ్రంథములో ఉన్న వారి పరిశుద్ధులకే దేవుని రాజ్యము, వారు దేవునితో కలిపి ఏలుదురు. దేవుడు కుమారుడై అవతరించి రాజ్యం స్థాపించి ఆయనతో కలిసి ఏలబో వారి పట్టికలు, జాబితాలు, లిస్టులన్నీ గబ్రియేలు చూచి వచ్చి దానియేలుతో చెబుతున్నాడు. అందులో నేనున్నానా? మనమున్నామా? ఈ 21వ శతాబ్దం 2023వ సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ ఈ ఉదయకాల సహవాసంలో కూడి వచ్చిన వారు, మన ప్రియులు, మన కుటుంబాలు, మన సంఘాలు మనమున్నామా అని, ఉన్నామని గబ్రియేలు చూచి దానియేలుకు చెప్పిన సంతోషకరమైన శుభవర్తమానము. రాజ్యము ఆయన పరిశుద్ధుల దగును. మనం దానియేలుకు వర్తమానము తెచ్చిన గబ్రియేలు పరలోకములో చూచిన పుస్తకంలో ఉన్న వారి పేర్లు, వారందరూ ఈ లోకములో పుట్టాలి, వారందరికీ అవకాశాలు రావాలి. ఏలబో వారందరి పేర్లు ఆ గ్రంథంలో ఉన్న వారందరూ పుట్టాలి, పెరగాలి, రక్షకుని అంగీకరించాలి, సువార్త వినాలి, సువార్త ప్రకటించాలి, దేవుని రాజ్య సంబంధులు కావాలి. ఇది దానియేలు గబ్రియేలు ద్వారా విన్న సమాచారము. పుస్తకములు తెరవబడిన పరలోకములో, పుస్తకములు తెరిచిన పుస్తకములలో ఉన్న వారి పేర్లన్నీ, వారి వారి తరములలో, వారి పుట్టుకలు, వారి జీవిత కాలములు, వారి సేవా పరిచర్యలు, జరగవలసి ఉన్నది, జరుగుతున్నవి, నేటి వరకు నేను, మీరు, మనమందరము ఆ పుస్తకంలో ఉన్నవారము. గబ్రియేలు చూచి వచ్చి దానియేలుకు చెప్పిన వారము. ధన్యులారా, 2023వ సంవత్సరపు క్రిస్మస్ ను ఆనందిస్తున్న ప్రియులారా, దేవుని జీవ గ్రంథంలో పేర్లు లిఖించబడి ఉన్నవని గబ్రియేలు గారే మన పేర్లు చదివి వచ్చాడు. మన పేర్లని గబ్రియేలు గారు అలనాడే చదివి వచ్చి దానియేలుకు వివరించి యేసు జనన కాలమును గురించి చెబుతున్నాడు. నెరవేర్పు కాలములో జకర్యాతో మాట్లాడిన వాడు, మరియతో మాట్లాడిన వాడు, ఆయన పుడతాడు, రాజు, రాజ్యము తెస్తాడు, ఆ రాజ్యంలో ఏలబో వారందరూ ఉంటారు. జయ గారు ఉంటారు, పద్మావతి గారు ఉంటారు, జాన్సన్ గారు ఉంటారు, ఆశా షారోన్ పాస్టర్ గారు, ఇవి ఇంతమంది ఇన్ని సంఘాల వారి బిడ్డలందరూ ఉంటారు అని గబ్రియేలు చూచి వచ్చిన వాడు. గబ్రియేలు పరలోకం నుండి దిగి వస్తున్నాడు, నిలుచువాడు దేవుని సముఖములో. దేవునికి స్తోత్రము కలును గాక. గబ్రియేలు చూచి వచ్చిన గ్రంథములో పేరు లిఖించబడిన ధన్యులారా, తల్లులారా, అక్కలారా, అమ్మలారా, చెల్లెల్లారా, మీరు ధన్యులు. ఇంకా సమయం ఉంటే ఈ దినము కూడా ఈ సువార్తను, క్రిస్మస్ సువార్తను ప్రకటించండి. అనేకులను ఆ గ్రంథంలో ఉన్న వారిని తట్టి లేపండి. రక్షణ వార్తను ప్రకటించండి. మీకు శుభమగును గాక.